సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం సాధికారత కల్పించే దిశగా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఫిబ్రవరి 4ను తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారిక ప్రకటన విడుదల చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి పట్ల నిబద్ధతను తెలంగాణ ప్రభుత్వం మరోసారి రుజువు చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరి 4న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీ కులగణన చేపట్టాలని తీర్మానం చేసింది. అందులో భాగంగా 2025 ఫిబ్రవరి 4న అసెంబ్లీలో బీసీ కులగణనకు సంబంధించి చర్చించి కీలక వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల జనాభా, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితుల గురించి స్పష్టమైన అవగాహన పొందడానికి ఈ కులగణన ఎంతో కీలకమని ప్రభుత్వం భావించింది. సామాజిక న్యాయంపై ప్రభుత్వ నిబద్ధతను తెలియజేయడంలో భాగంగా ఫిబ్రవరి 4న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సామాజిక న్యాయంపై అవగాహన కార్యక్రమాలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, గుర్తింపు అవార్డులు, సంక్షేమ శిబిరాలు ఏర్పాటు వంటివి చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఈ కార్యక్రమాలను సమన్వయం చేయనుంది. ప్రభుత్వంలోని అన్ని సంక్షేమ శాఖలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సామాజిక న్యాయ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఈ దినోత్సవం ద్వారా రాష్ట్ర ప్రజల్లో సామాజిక న్యాయం పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా అమలు కానున్నాయి.